ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. విశాఖ కేంద్రంగా రాజధాని అంశంతో పాటు అసెంబ్లీ సమావేశాలపై కేబినెట్ భేటీలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు వచ్చే నెల మొదటి వారంలో జరిగే ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ పై కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. ఫిబ్రవరి నెల చివరి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం మొదట భావించింది. అయితే మార్చి మొదటి వారంలో వైజాగ్లో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరగనుంది. ఆ సమ్మిట్ తర్వాత అసెంబ్లీ నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. విశాఖలో జరిగే ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తుంది. కొంతమంది మంత్రులకు ఈ సమావేశాలకు సంబంధించి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఈ అంశాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలు, సంక్షేమ పథకాలు, జగన్ జిల్లా టూర్లపై కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. విశాఖపట్నం కేంద్రంగా రాజధాని అంశంపై సీఎం జగన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. దీంతో రాజధాని అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీఎం విశాఖ షిఫ్టింగ్ పై కేబినెట్లో కీలకంగా చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. తెలుగు సంవత్సరాది ఉగాది తర్వాత సీఎం వారానికి 3 రోజులు వైజాగ్లో ఉండే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.